కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బొర్లం గ్రామంలో ఇటీవలే భారీ ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాళ్లకు ఇంటిపైన ఉన్న రేకులు గాలిలోకి ఎగిరిపోయి భారీ నష్టం జరిగింది. 5 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. ఆధారం లేకుండా అయిపోయింది. నాయకులు వచ్చి ఏదో పైకి కొంత సహాయం చేసి ఫోటోలు దింపుకొని వెళ్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొర్లం గ్రామంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొంతమంది చుట్టాల వద్ద తలదాచుకున్నారు. బొర్లం గ్రామంలో ఓ కుటుంబం అయితే దయనీయ పరిస్థితిలో ఉంది. ఎవరు దిక్కులేని రత్నవ తన కుమార్తెతో అంగన్వాడీ భవనంలో తలదాచుకుంటుంది. ఆ భవనంలో కనీసం కరెంటు కూడా లేదు. ఏసీ ఫ్యాన్లలో ఉండే అధికారులకు నాయకులకు ఇలాంటి పేద కుటుంబాల కష్టాలు కనిపించడం లేదా అని గ్రామస్తులు అంటున్నారు. దాతలు కానీ ప్రభుత్వం కానీ తొందరగా ఆదుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. రేకులు సామాను మొత్తం రేకులు కొట్టుకపోయినాయి. సామాను మొత్తం ఖరాబ్ అయింది. బియ్యం తినేవి అన్నం కడికేలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. బియ్యం మొత్తం ఖరాబ్ అయినాయి. ఎక్కడేం ఆధారం లేక ఇక్కడ అంగన్వాడీ స్కూల్లో సర్పంచ్కు అడిగి మరి అంగన్వాడీ స్కూల్లో ఉంటామని చెప్పి అడిగితే ఇది పడబడ్డ స్కూల్ సార్, దీంట్లో మొత్తం పందికొక్కులు అవి ఇవి తిరుగుతున్నాయి. అయినా దాంట్లోనే సామాన్ పెట్టుకొని ఉంటున్నాం. మాకు 4 రోజుల క్రితం గాలి దుమారం వచ్చింది. మా రేకులన్నీ లేచిపోయినాయి. సామాన్ మొత్తం చెదరం అయిపోయింది సార్. ఇంటి పైన రాళ్ళు మొత్తం మా అమ్మ మీద పడుతుంది. ఇంకా మా అక్క నేను ఉండబట్టి మా అమ్మ బతికింది. అందరు వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ ఏం సాయం చేయట్లేదు. 4-5 రోజుల కింద ఎదురు గాలి వచ్చింది. ఆ గాలికి రేకులన్నీ లేచిపోయింది. రాళ్ళు కూడా పడ్డాయి. మేము ఇంట్లోనే ఉన్నాం సార్, చచ్చిపోయేటోళ్ళం, బతికినాము. మాకు ఎవరన్నా సాయం చేసేవాళ్ళు ఉంటే మాకు బాగుంటుంది. వస్తుండ్రు పోతుండ్రు, కొన్ని బియ్యం ఇచ్చిండ్రు అంతే. ఫోటోలు తీసుకుంటుండ్రు పోతుండ్రు, చూస్తుండ్రు పోతుండ్రు.